వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 72. సెక్యూరిటీ బయటికి వెళ్ళగానే అక్షర క్లాస్ వింటుండగా ఓ బుల్లెట్ అక్షరని టార్గెట్గా విండో గ్లాస్ బ్రేక్ చేస్తూ దూసుకువచ్చింది. కానీ అది అక్షరకు తగలబోయే లాస్ట్ మిల్లీ సెకండ్లో ఆమెను వెనక్కి లాగేశాడు రాకీ. దాంతో ఆ బుల్లెట్ ఆమెను దాటుకుంటూ వెళ్ళి గోడకు తగిలింది. ఒక్కసారిగా ఆ సంఘటనకు క్లాస్ మొత్తం షాక్ అయ్యారు. వెస్లీ పరుగున లోపలికి వచ్చాడు. అప్పటికే అక్షరకి మైండ్ పనిచేయడం లేదు. అలాగే రాకీ చేతిలో అలానే ఉండిపోయింది అక్షర. ఇంతలో వెస్లీ ఆమె దగ్గరికి వచ్చి, మేడం ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు. అప్పటికే మిగిలిన సెక్యూరిటీ అందరూ ఆ బుల్లెట్ వచ్చిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. వెస్లీ రావడంతోనే మెల్లగా ఆమెను వదిలేశాడు రాకీ. అక్షర అయోమయంగా వెస్లీ వైపు చూసింది. మేడం మీరు బాగానే ఉన్నారు కదా అని మళ్ళీ అడిగాడు వెస్లీ. ఐఎమ్ ఓకే అని విసుగ్గా చెప్పిన అక్షర తల పట్టుకొని కూర్చుంది. ఆమెకు మైండ్ అంతా ముద్దుబారిపోయినట్లు అనిపించింది. అంతలోనే ఇది గుర్తొచ్చి తనను వెనక్కి లాగి సేవ్ చేసింది ఎవరా అనుకొని వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె వెనకే ఉన్నాడు రాకీ. ఏం మాట్లాడకుండా వాటర్ బాటిల్ తీసి తనకిచ్చాడు రాకీ. ఆ వాటర్ తాగేసిన అక్షర థ్యాంక్స్ అని అతనికి చెప్పి, ఇంటికి వెళ్దాం వెస్లీ గారు అంటూ పైకి లేచింది. ఓకే మేడం అంటూ వాకీ టాకీలో సెక్యూరిటీని పిలిచాడు వెస్లీ. దాంతో స్పీడ్గా 4 సెక్యూరిటీ గార్డ్స్ రావడంతో ఆ 4 సెక్యూరిటీ గార్డ్స్ మధ్యలో నుంచి అక్షరను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు వెస్లీ. ఇంటికి వెళ్ళిన అక్షరకు చాలా కంగారుగా అనిపిస్తోంది. అప్పటి వరకు ఆమెపై అటాక్స్ జరిగినా అవి తనను టార్గెట్ చేసినట్లుగా లేవు. కానీ మొదటిసారి ఈ అటాక్స్ ఆమెనే టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తూ ఉంటే అలానే కూర్చుండిపోయింది. వెస్లీ వెంటనే హడావిడిగా బయటికి వెళ్ళి విక్రమ్కి కాల్ చేశాడు. విక్రమ్ చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్లో ఉండడంతో అతని ఫోన్ హేమంత్ దగ్గర ఉంది. మీటింగ్ ఇంపార్టెంట్ అని అనుకున్న హేమంత్ ఆ కాల్ విక్రమ్కి ఇవ్వలేదు. బట్ వెస్లీ ఆగకుండా కాల్స్ చేస్తూనే ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసిన హేమంత్, సారీస్ ఇన్ మీటింగ్ అని చెప్పాడు. నేను విక్రమ్ సార్తో అర్జెంటుగా మాట్లాడాలి. అక్షర మేడంపై అటాక్ జరిగింది అని చెప్పాడు వెస్లీ. ఆ మాటతో హడావుడిగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి అర్జెంట్ కాల్ సార్ అని చెప్పాడు హేమంత్. మొబైల్ తీసుకున్న విక్రమ్ అందులో వెస్లీ నెంబర్ కనిపించగానే వెంటనే, హలో వెస్లీ, వాట్ హ్యాపెండ్ అంటూనే కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. కాలేజీలో అక్షర్ గారి మీద అటాక్ జరిగింది సార్ అంటూ విక్రమ్కి దాని గురించి మొత్తం చెప్పాడు వెస్లీ. అతను చెప్పే విధానాన్ని బట్టి అటాక్ ఆమె మీదే జరిగిందని అక్షరకి కూడా అర్థమయ్యే ఉంటుంది అని అనుకున్న విక్రమ్లో కోపం అంతకంతకు పెరిగిపోతుంటే, వాట్ ఈస్ దిస్ వెస్లీ, తనపై అటాక్ జరుగుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మీ టీం ట్రైన్ సెక్యూరిటీ కదా, ఆ మాత్రం చెక్ చేసుకోలేకపోయారా అని కోపంగా అడిగాడు. ఐఎమ్ సో సారీ సార్, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు వెస్లీ. డోంట్ సే స్టూపిడ్ రీజన్స్ వెస్లీ. ఇప్పుడు అక్షర ఎక్కడుంది అని అడిగాడు విక్రమ్. మేడం ఇంట్లోనే ఉన్నారు సార్, బట్ చాలా డిస్టర్బ్ అయినట్లున్నారు అని నెమ్మదిగా చెప్పాడు వెస్లీ. ఓకే అని కాల్ కట్ చేసిన విక్రమ్ వెంటనే అక్షర్కి కాల్ చేశాడు. కానీ అక్షర్ ఫోన్ క్లాస్ జరిగేటప్పుడు సైలెంట్లో ఉంటుంది. ఆమె దాన్ని పట్టించుకోలేదు. నిజానికి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసే పొజిషన్లో కూడా ఆమె లేదు. ఏదో ఇబ్బందిగా తలను అలాగే పట్టుకొని కూర్చొని ఉంది. మరో 2 టైమ్స్ కాల్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి విక్రమ్కి అక్కడ పరిస్థితి అర్థమవుతుంటే మళ్ళీ వెస్లీకి కాల్ చేసి అక్షర్కి ఫోన్ ఇవ్వమని చెప్పాడు. వెస్లీ తన ఫోన్ తీసుకెళ్ళి మేడం అంటూ పిలిచాడు. అక్షర్ నెమ్మదిగా తలెత్తి వెస్లీ వైపు ఏంటన్నట్లు చూసింది. మేడం విక్రమ్ సార్ కాల్ చేశారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట అంటూ తన ఫోన్ ఇచ్చాడు వెస్లీ. ఆ ఫోన్ తీసుకున్న అక్షర వెంటనే విక్రమ్ అని తడబడుతున్న గొంతుతో పిలిచింది. ఆ పిలుపుతోనే ఆమె ఎంత భయపడిందో అర్థం చేసుకున్న విక్రమ్, లిజన్ అక్షర, డోంట్ ప్యానిక్ అని అన్నాడు. ఈరోజు చావును అతి దగ్గరగా చూశాను విక్రమ్. ఎంత ట్రై చేస్తున్నా ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుండి పోవడం లేదు. ఏదో తెలియని భయంగా ఉంది విక్రమ్ అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్పింది అక్షర. ఓకే ఓకే, నేను వెంటనే బయలుదేరొస్తాను, నువ్వు ముందు టెన్షన్ పడకు ఓకేనా అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను విక్రమ్, అసలు నా మీద అటాక్ చేయడం ఏంటి, ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అయోమయంగా అడిగింది. దాంతో ఆమెలో కంగారు తగ్గించడం కోసం, లిజన్ అక్షర, ఆ అటాక్ నీ మీద జరిగింది కాదు, ఆల్రెడీ నేను దాని గురించి కనుక్కున్నాను. గన్ ఫైరింగ్ ట్రైనింగ్లో అనుకోకుండా రివాల్వర్ పేలింది, అది బై మిస్టేక్ నీ సైడ్ వచ్చింది అంతే అని చెప్పాడు విక్రమ్. వాట్, బై మిస్టేక్నా?
ఒక్క క్షణం నన్ను ఆ రాఖీ వెనక్కి లాగుకుంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని ఎమోషనల్గా చెప్పింది అక్షర. ఓకే. ఇప్పుడు జరిగిపోయిన దానికి మనమేం చేయలేం కదా! నేను ఆల్రెడీ ఆ ఫైరింగ్ చేసిన వాళ్ళ మీద కంప్లెయింట్ కూడా చేయించాను. అండ్ నేను వెంటనే బయలుదేరి కూడా వస్తాను. ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు అని చెప్పాడు విక్రమ్. "ఉమ్, ఓకే విక్రమ్" అంటూ కాల్ కట్ చేసి ఫోన్ వెస్లీకి ఇచ్చిన అక్షర మళ్ళీ ఆలోచనలో పడింది. ఎందుకో విక్రమ్ చెప్పినట్లు అది బై మిస్టేక్ జరిగిన ఫైరింగ్లా అనిపించడం లేదు. తనను టార్గెట్ చేసి ఫైర్ చేసినట్లు ఆమె మనసుకు క్లియర్గా అనిపిస్తూ ఉండడంతో ఆ సంఘటన ఆమె మనసు నుండి ఎంత ట్రై చేసినా తొలగిపోవడం లేదు. మరోవైపు కట్ అయిన ఫోన్ని పిడికిలలో బిగించిన విక్రమ్ పక్కనే ఉన్న హేమంత్ వైపు చూసి, చాపర్ రెడీ చేయమని చెప్పు, నేను అక్షర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే సార్, జస్ట్ 20 మినిట్స్లో మీకు చాపర్ రెడీ అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమంత్. తిరిగి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిన విక్రమ్ ఆ మీటింగ్ను పోస్ట్ పోన్ చేసేశాడు. ఆ తర్వాత తన క్యాబిన్కి వెళ్ళిన విక్రమ్ అసలు ఈ అటాక్ ఎవరు చేశారు? అక్షర, ధీరజ్, నందిని, నేను ఇటలీ వెళ్ళినట్లు క్రియేట్ చేశాను. మరి తను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు ఎవరికి తెలుసు అనుకుంటూ వెంటనే ఓ నెంబర్కి డయల్ చేశాడు. అవతల వైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, శివాని, రవీంద్ర ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. వాళ్ళు ప్రస్తుతం దేవనగర్లోనే ఉన్నారు సార్. రేపు శివానికి, రవీంద్రకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అని చెప్పాడు అవతలి వ్యక్తి. దాంతో ఓకే, ఈరోజు అక్షర్ మీద అటాక్ జరిగింది. అది ఎవరు చేశారో కనుక్కుని ఏర్పాటు చూడు అని కాల్ కట్ చేసిన విక్రమ్ తిరిగి సురేందర్కి కాల్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, మిస్టర్ సురేందర్, ఆ వరుణ్ రితికాపై ఒక కన్నేసి ఉంచమని చెప్పాను. లాస్ట్ 20 డేస్గా వాళ్ళ మూమెంట్స్ ఏంటి అని అడిగాడు విక్రమ్. సార్, ఆ వరుణ్ రితికాకి ఆల్రెడీ బ్రేకప్ అయింది. వరుణ్ ఎక్కడున్నాడో తెలీదు. రితిక మాత్రం లోకల్గానే ఉంది సార్ అని చెప్పాడు సురేందర్. వాటిద్దరికి బ్రేకప్ అయిందా? ఎందుకు అని అడిగాడు విక్రమ్. మిస్టర్ రోహన్ ఆ రితికను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసి బట్ అది వరుణ్కి వేరేలా పోర్ట్రేట్ అయ్యేలా చేశాడు. దాంతో ఇద్దరికీ బ్రేకప్ అయింది అని చెప్పాడు సురేందర్. అదంతా చేయాల్సిన అవసరం రోహన్కేంటి అని అడిగాడు విక్రమ్. రితిక ఫస్ట్ హస్బెండ్ ఆ రోహన్కి ఫ్రెండెడ్ సార్ అంటూ వాళ్ళ మధ్య జరిగిన విషయాలన్నీ క్లియర్గా చెప్పాడు సురేందర్. ఓకే, ఆ వరుణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏమైనా తెలుసా అని అడిగాడు విక్రమ్. ఇంకా లేదు. రోహన్ వరుణ్ బిజినెస్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన తర్వాత అతన్ని వదిలేశాడు. ఆ రోజు నుండి వరుణ్ మిస్సింగ్ అని చెప్పాడు సురేందర్. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే వెంటనే కన్వే చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. ఇప్పుడు అక్షరం మీద వరుణ్ అటాక్ చేయించాడా లేదంటే ఈ శివానికి సంబంధించిన వాళ్ళు చేశారా అనేది విక్రమ్కి అర్థం కావడం లేదు. ఇంతలో చాపర్ రెడీగా ఉందని హేమంత్ నుంచి మెసేజ్ రావడంతో వెంటనే విక్రమ్ ఆస్ట్రేలియా స్టార్ట్ అయ్యాడు. మరోవైపు తెల్లవారితే శివాని, రవీంద్రల ఎంగేజ్మెంట్. ఇంట్లో హడావుడిగానే ఉంది. పూజ అనుకున్నా కూడా శివాని పెద్దగా దాని గురించి పట్టించుకోవడం లేదు. ముందు రోజు రాత్రి తండ్రి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ రూమ్లోనే ఉండిపోయింది శివాని. ఇంతలో కాస్ట్లీ పట్టుచీర, నగలు తీసుకొచ్చి అక్కడే ఉన్న టేబుల్పై పెడుతూ, ఏంటి శివ, ఈరోజు అసలు రూమ్ నుంచి బయటికి రాలేదు, భోజనం కూడా చేయలేదు, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది స్నేహలత. ఆ మాటతో కోపంగా స్నేహలత వైపు చూసింది శివాని. అసలు తనను ఎందుకు కోపంగా చూస్తుందో అర్థం కాని స్నేహలత, కొంపదీసి ఎంగేజ్మెంట్ గురించి తెలిసిపోయిందా ఏంటి అని మనసులోనే అనుకుంటూ, ఏమైంది శివ, ఎందుకంత కోపంగా చూస్తున్నావు అని అడిగింది. దాంతో వెంటనే శివాని లేచి స్నేహలత గొంతు పట్టుకొని గోడకేసి అదిమింది. శివ, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, పిచ్చిగాని పట్టిందా లేదంటే దెయ్యం పట్టిందా అని అరుస్తూ శివాని చేతిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది స్నేహలత. కానీ శివాని మాత్రం కోపం నిండిన కళ్ళతో అలాగే చూస్తూ గట్టిగా అంతకంతకు ఆమెను గోడకు అదుముతూ ఉంది. స్నేహలతకు ప్రాణం పోతుందేమోనని భయంగా అనిపించి కళ్ళు తేలేస్తూనే, శివాని ప్లీజ్ వదులు అని అరవడానికి గొంతు చించుకుంటుంది. కానీ గొంతులో నుంచి మాట కూడా బయటికి రావడం కష్టంగా ఉంది. ఇంకొక 10 సెకండ్లు అయితే ఆమె ప్రాణం పోతుంది అనగా ఒక్కసారిగా విసిరినట్లుగా ఆమెను వదిలేసిన శివాని, ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్కి వస్తే చంపేస్తాను అని అంది. ఆ మాటతో గజగజ వణికిపోతూ, ఏమైంది దీనికి, పిచ్చిగాని పట్టిందా, తప్పిపోయి వచ్చిన దగ్గర నుంచి వింతగా బిహేవ్ చేస్తుంది. ఇంతకుముందు నా మాట, నా తమ్ముడి మాట మీదనే నడిచేది. మొన్నేమో వాడిని పెళ్లి చేసుకోనంది, ఇప్పుడేమో నన్ను చంపడానికి రెడీ అవుతుంది. అసలు నా మీద అంత కోపం చూపించడానికి ఏం జరిగిందని, ఇది అసంతా ఏంటి,
ఇలా మారిపోయింది అని ఆలోచిస్తూ భయం భయంగా శివాని వైపు చూస్తూ ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది స్నేహలత. టేబుల్పై ఉన్న పట్టుచీర నగలు చూసిన శివానికి అవి తీసుకొచ్చిన స్నేహలత మీద ఉన్న కోపంతో వాటిని విసిరికొట్టాలని అనిపించింది. కానీ ఆ నగలు తన తల్లివి, తన అమ్మమ్మ నుంచి వచ్చాయి. అందుకే వాటిని విసిరికొట్టలేకపోయింది. దాంతో వాటిని అలాగే వదిలేసి బెడ్పై కూర్చుంది. ఆమెకు జరిగిన జీవితమంతా కళ్ళ ముందు కదులుతూ ఉంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి తాను చేసిన పనులే తనకు పిచ్చి లేపుతున్నాయి. ఆ ఆలోచనలతోనే రాత్రి వరకు గడిపేసింది. ఎంగేజ్మెంట్ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడడానికి వెళ్ళిన ఆదికేశవ ఆ రోజు కూతురు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన అతను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి భోజనానికి కూర్చుంటూ, లత, శివ భోజనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పటికే శివాని పేరు వింటేనే భయం పుట్టిస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఏమో మావయ్య, ఈరోజు అసలు శివ రూమ్లో నుంచి బయటికే రాలేదు అని చెప్పింది స్నేహలత. ఆ మాటతో నుదురు చెట్లించి ఆదికేశవ, అదేంటి, ఎందుకు రాలేదు, పోనీ భోజనమైనా చేసిందా అని అడిగాడు. లేదు మావయ్య, చేయలేదు అని చెప్పింది స్నేహలత. తను భోజనం చెయ్యకపోతే నువ్వేం చేస్తున్నావు? నువ్వే తీసుకుని వెళ్ళి ఇవ్వాలి కదా, లేదంటే నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా అంటూ సీరియస్గా చెప్పిన ఆదికేశవ, వెళ్ళి తనను పిలుచుకొనిరా అని చెప్పాడు. అది వినగానే లోపలే భయపడిపోయిన స్నేహలత, అది మావయ్య, నాకు కాలు కొంచెం నొప్పిగా ఉంది, నేను ఇప్పుడు పైకి వెళ్ళలేను, పని మనిషిని పిలిచి అని ఆమె చెబుతూ ఉండగానే, అక్కర్లేదు, నేనే వెళ్తాను అంటూ ప్లేట్లో శివాని కోసం ఫుడ్ సర్వ్ చేసి తీసుకొని వెళ్ళబోతున్న ఆదికేశవ అనుమానంగా స్నేహలత వైపు చూసి, నీ మెడకేమైంది అని అడిగాడు. దాంతో షాక్ అయిన స్నేహలత, నా మెడకేమైంది మామయ్య అని అంటూ చేత్తో అటు ఇటు తడుముకుంటూ, ఇదేంటి, ఆ శివాని గొంతు పట్టుకోవడంతో కమిలిన మచ్చలు కనిపించకుండా ఫుల్గా మేకప్ కొట్టని, అయినా కూడా కనిపిస్తుందా అని అనుకుంటూనే, ఏం లేదు మామయ్య, కొంచెం కొత్త రకం మేకప్స్ యూస్ చేశాను, దానివల్ల ర్యాషెస్ వచ్చినట్లున్నాయి అని చెప్పింది. దాంతో అతను సీరియస్గా, మన అందం హుందాతనం మన బిహేవియర్లో ఉండాలి అని చెప్పి ఫుడ్ ప్లేట్ తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళాడు ఆదికేశవ. వెళుతున్న అతన్ని చూస్తూ పళ్ళు పటపటా కొరికిన స్నేహలత, వీడి ఓవర్ యాక్షన్, వీడి కూతురికి త్వరలోనే గట్టిగా ఇస్తాను, ఇద్దరి ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి, లేదంటే దానికి ఎంత ధైర్యం ఉంటే నా గొంతు పట్టుకుంటుంది, ఈ విషయం వెంటనే నా తమ్ముడు వస్తే వాడికి చెప్పాలి, అప్పుడు వాడే దాని సంగతి చూసుకుంటాడు అని అనుకుంది స్నేహలత. ఇంతలో పని మనిషి, అమ్మగారు, మీకు వడ్డించమంటారా అని అడిగింది. అక్కర్లేదు అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది స్నేహలత. మరోవైపు శివాని దగ్గరికి వెళ్ళాడు ఆదికేశవ. రూమ్లో ఉన్న సోఫా చైర్లో ముడుచుకొని కూర్చొని కనిపించింది శివాని. ఆమెను అలా చూస్తూ, శివ, ఏమైంది, ఈరోజు భోజనం చేయలేదంట అంటూనే లోపలికి వెళ్ళి ప్లేట్ టేబుల్ మీద పెట్టి ఆమె ఎదురుగా కూర్చున్నాడు ఆదికేశవ. ఆకలిగా లేదు నాన్నగారు అని నెమ్మదిగా చెప్పింది శివాని. ఆకలిగా లేకపోవడమేంటి, అయినా నేను రాత్రి కూడా చూశాను, నువ్వు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏమైంది శివ, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు, జరిగిన గతం గురించే ఇంకా ఆలోచిస్తున్నావా అని అడిగాడు ఆదికేశవ. అదేం లేదు నాన్నగారు, అమ్మ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసుకు కొంచెం భారం అవుతోంది, అంతే అని చెప్పింది శివాని. ఇక ఆలోచన నుండి బయటికి రా శివ, రేపు ఎంత ముఖ్యమైన పూజ ఉంది, నువ్వు చక్కగా భోజనం చేసి పడుకుంటేనే కదా రేపు ఫొటోస్లో అందంగా కనిపిస్తావు అని చెప్పాడు ఆదికేశవ. ఫొటోస్ ఏంటి నాన్నగారు, నేను ఫొటోస్లో అందంగా కనిపించాల్సిన అవసరం ఏముంది అని అయోమయంగా అడిగింది శివాని. ఆ ప్రశ్నతో కాస్త తడబడ్డ ఆదికేశవ, అదేం లేదమ్మా, రేపు జరిగే పూజలో ఫొటోస్ కూడా తీస్తారు కదా, అలానే నువ్వు ఈ ఇంటికి, ఈ సంస్థానానికి కాబోయే వారసురాలిగా త్వరలోనే పగ్గాలు చేపడతావు, కాబట్టి నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి కదా అని చెబుతూనే ప్లేట్ను చేతిలోకి తీసుకొని అన్నం కలిపి కూతురు నోటి దగ్గర పెట్టాడు ఆదికేశవ. దాంతో తన తల్లి బ్రతికున్నప్పుడు తండ్రి తమకు తినిపించిన గోరుముద్దలు గుర్తురాగా కళ్ళ నిండుగా నీళ్లతో అన్నం తినింది శివాని. అలా మాటలు చెబుతూనే కూతురికి కడుపు నిండుగా భోజనం పెట్టాడు ఆదికేశవ. నాన్నగారు, మీరు తినలేదు కదా, పదండి, మీరు కూడా తిందురు కానీ నేను కూడా వస్తాను అని అతని చెయ్యి పట్టుకుంది శివాని. పర్వాలేదులే, నువ్వు కూర్చో, నేను కిందకి వెళ్ళి తింటానులే, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు ఆదికేశవ.
సరే నాన్నగారు, కానీ ఒక్క మాట అంది శివాని. ఏంటమ్మా అని అడిగాడు ఆదికేశవ. రేపు నాకు ఒక ఇంపార్టెంట్ సెమినార్ ఉంది నాన్నగారు. నేను రేపు ఈవినింగ్ 6కి బాంబేలో ఉండాలి అని చెప్పింది శివాని. ఆ మాట వినగానే, అయ్యో అదెలా శివ, రేపు పూజలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు లేకపోతే ఎలా? రేపు జరిగే పూజ నీతోనే స్టార్ట్ అవుతుంది అని అన్నాడు ఆదికేశవ. ఓహో, అయితే పూజ అయిపోయాక నేను వెళ్ళిపోవచ్చా అని అడిగింది శివాని. పూజ అయిపోయి భోజనాలు చేసేసరికి ఎంత లేదన్నా మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది శివ. రేణిగుంటలో నీకు ఆ టైంలో ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆదికేశవ. ఆ మాటతో వెంటనే మొబైల్ ఓపెన్ చేసి రేణిగుంట నుంచి ముంబై టు ఏమైనా ఫ్లైట్స్ ఉన్నాయేమోనని చెక్ చేసింది శివాని. అయితే డైరెక్ట్గా ముంబైకి లేదు, కానీ అక్కడి నుండి హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్ కనిపించింది. ప్రస్తుతం ఇక్కడి నుండి బయటపడడమే ముఖ్యమని అనుకున్న శివాని వెంటనే, నాన్నగారు, ఇక్కడి నుంచి రేణిగుంట వెళ్తే అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది శివాని. ఎంత హడావుడిగా, అది కూడా రేపే వెళ్ళడం అవసరమా శివ? ఆ సెమినార్ అంత ఇంపార్టెంటా అని మళ్ళీ అడిగాడు ఆదికేశవ. చాలా ఇంపార్టెంట్ నాన్నగారు, అది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని మనసులోనే అనుకున్న శివ, ఎంత ఇంపార్టెంట్ కాకపోతే మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తాను నాన్నగారు అని అంది. ఆ మాటతో అతను కన్విన్స్ అవుతూ, సరే అమ్మా, టికెట్ బుక్ చేసుకో, రేపు పూజ అవ్వగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి, రేపు నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ నీ జీవితంలో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్, అది కూడా నీకు నచ్చిన గిఫ్ట్. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుంది శివ అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, ఏం గిఫ్ట్ నాన్నగారు అని అడిగింది శివాని. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? అదేంటో తెలుసుకున్నాక నీ ముఖంలో కనిపించే సంతోషాన్ని నేను, నాతో పాటు ఈ ఊరంతా చూడాలి. అందుకే రేపే చెబుతాను అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదికేశవ. వెళుతున్న అతన్నే చూస్తూ, గిఫ్ట్ అంటున్నారేంటి నాన్నగారు? అది కూడా పూజనే అంటున్నారు? ఐ థింక్ ఈ సంస్థానానికి రేపు నన్ను వారసురాలిగా అనౌన్స్ చేస్తారా అని అనుకున్న శివ వెంటనే, లేదు లేదు, అలా జరగకూడదు. అదే అయితే నాన్నగారిని కొంత టైం అడగాలి అని మనసులోనే ఫిక్స్ అయింది శివాని. మరోవైపు విక్రమ్ ఆగమేఘాల మీద ఆస్ట్రేలియా వచ్చాడు. వచ్చే టైంలోనే అతను కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడి కొన్ని ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన విక్రమ్ కారు దిగుతూ ఉండగానే ఎప్పుడు చూసిందో ఎలా చూసిందో కానీ లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షర అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.